ధాత్రి మేఘన మెడ పట్టి విషం తాగించేయటంతో మేఘన వాంతులు చేసుకుంటూ ఉంటుంది. దాంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే ఐజీ దగ్గర నుంచి జగదాత్రికి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటమ్మా జగదాత్రి, నీకేంటి ప్రాబ్లం? మేఘన కేదార్ల ఫోటోషూట్లో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఐజీ ధాత్రిని నిలదీస్తూ ఉంటాడు. నేను కేదార్ని ప్రేమిస్తున్నాను అని చెప్పటంతో మేఘన షాకింగ్గా వింటూ ఉంటుంది. ధాత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే నిషి బ్యాచ్, కేదార్, బామ్మ, మేఘన అందరూ అక్కడే గార్డెన్లో ఉండి ఉంటారు. వాట్ అని ఐజీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును, నేను కేదార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చావైనా బ్రతుకైనా నాకు కేదార్తోనే అని ధాత్రి చెప్తోంది. కేదార్కి ఎవరంటే ఇష్టమో అడుగుదాము అని ధాత్రి అంటుంది. కేదారు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళనే ఇష్టపడుతున్నట్లు, ఇంకొకరు సైలెంట్గా తప్పుకోవాలి అని ధాత్రి చెప్పటంతో అవును, జగదాత్రి చెప్పింది కూడా కరెక్టే, మనం కేదార్నే అడిగి చూద్దాము అని ఐజీ ఫోన్ కాల్లోనే చెప్తూ ఉంటాడు. చూడు కేదార్, నా గురించి అన్నీ ఆలోచించి మొత్తం తెలుసుకొని చెప్పు అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటే, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మనవడా అని బామ్మ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటే మేఘన కూడా కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. మరి కేదార్ ఏదైనా అనివార్య కారణాల వల్ల మేఘన పేరు చెప్పాల్సి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.